నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబ సభ్యులు అందించే సంప్రదాయ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. 189 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారానికి ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైద్య శాఖ ఆధ్వర్యంలో 3 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయగా అత్యవసర పరిస్థితుల కోసం 5 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారని అంటున్న ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. చేపమందు పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలు తరలి వచ్చారు. ప్రస్తుతం మెట్టుసాయి గారు ఉన్నారు. మెట్టుసాయి గారు చూద్దాం ఎట్లా అరేంజ్ చేస్తారు ఈసారి, గతంతో పోలిస్తే ఈసారి ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారు? అంటే గతంలో 16 క్యూ లైన్స్లు ఉంటే ఈసారి 35 క్యూ లైన్ చేయడం జరిగింది. సాయంత్రం వేళ కాబట్టి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ వ్యవహారంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరు వచ్చిన మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందే విధంగా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ఎవరు ఇబ్బంది పడకండి, ఎవరు వేరే ఒక మాటలో ముచ్చట వినకండి. దాదాపు 1,50,000 పైచులకు చేప పిల్లల్ని 3 లక్షలకు సరిపడేంత చేప మందుని తయారు చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క ఉద్దేశం ఒకటే, ముఖ్యమంత్రి అతిథి దేవోభవ వచ్చిన అతిథులని చూసుకోవడము, వారికి చేప మంది ఇవ్వడం మా యొక్క పూర్తి కర్తవ్యము. 9వ తారీఖు సాయంత్రం 9 గంటలకు మేము ఇక్కడనే ఉంటాము. ఈరోజు సాయంత్రం 9 గంటలకు మందులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి సేర్ గారు, అభివృద్ధి గారి చేతుల మీద ప్రారంభిస్తాము. ఎక్కడ ఉన్నా ఏ సమస్య వచ్చినా, ఏ వ్యత్యాసం వచ్చినా పకడ్బందీ వ్యవహారాలతో ముందు ఉన్నాము. 14 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నాము. 14 విభాగాల అధికారులు పనిచేస్తాం కాబట్టి ఎలాంటి సమస్య తలెత్తదు. ఇది మాకు పూర్తి విశ్వాసం. 189 సంవత్సరాలుగా బత్తిని కుటుంబం చేస్తుంది. వారి యొక్క సౌకర్యం ఎలా ఉంది అంటే వారితో మీ కోఆర్డినేట్ ఎలా? నేను నాకు పూర్వజన్మ సుకృతం భావిస్తాను. ఎందుకంటే ఇంత మహోన్నతమైన కార్యక్రమంలో నా యొక్క పాత్రని ఇసుమంతైనా ఉండదా అనుకున్న సమయంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి బత్తిని కుటుంబానికి, నన్ను ఒక కుటుంబ సభ్యుగా భావించినటువంటి మీడియా సిబ్బందికి అందుకే ఇప్పుడు దాన్ని తెలియజేసుకుంటాను. ఎక్కడ ఉన్నా ఏ సమస్య రాకుండా వారు దాదాపు ఒక 108 సంవత్సరాలు అంటే సేవా దృక్పథం, విశ్వాసం, నమ్మకంతో చేసిన వారికి ఎప్పుడు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారి యొక్క సేవలు వినియోగించుకోనికి. మీరు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. గతంలో ఫిష్లు అయిపోయాయి, కేవలం మందు మాత్రమే ఉంది, మందు మాత్రమే తీసుకెళ్లారు. ఎందుకు ఫిష్ ఈ కొరత ఎందుకు వచ్చి ఈసారి అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? గతంలో ఎప్పుడు లెక్కుంటే నాది 3వ సంవత్సరం పెద్దన్న. నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చేయబి కాలేదు. నా ఉన్న వ్యవహారంలో 100 మందికి అవసరం ఉంటే 150 మందికి ఏర్పాటు చేసుకుంటాను. దాదాపు లాస్ట్ టైం 1,00,000 మందికి అవసరం ఉంటే 1,20,000 చేపలను అందుబాటు పెట్టాను. ఈసారి 1,20,000 1,50,000 చేపలు అందుబాటు కొరమీన పిల్లల్ని, నాణ్యతమైన పిల్లల్ని పెట్టడం. ఎందుకంటే వచ్చిన వారు పూర్తి విశ్వాసంతో ఈ చేప ఉండటం వల్ల, ఆ చేప మందు పెట్టుకోవడం వల్ల ఉపశమనం వ్యాధి, అదేవిధంగా ఆస్తమా ఉండదు అని చెప్పి ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి నాణ్యమైన చేపలు ఇస్తున్నాము. ఎక్కడ కూడా మీరు నమ్మకండి. పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ఈ కార్యక్రమం విధానం చేసి తీరుతాము. ఏ ఒక్కరికి కూడా ఇసుమంతైనా కూడా సమస్యలు, అనారోగ్య సమస్యలు చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్, ఛత్తీస్గఢ్, చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. వారికి ఏమైనా ఫెసిలిటీస్ ఇక్కడ అరేంజ్ చేశారు? అంబులెన్స్ కావచ్చు, ఇదన్నా ఏమైనా? మేము ప్రత్యేకమైన వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. మాకు వృద్ధులు, వికలాంగులు, మహిళలే మాకు వీఐపీలు. మాకు ఎవరు వీఐపీలు లేరు. మాకు ఎవరు వీఐపీలు వచ్చి లైన్లో నిల్చోరు. అందరూ మాకు మహిళలు, వృద్ధులు మాత్రం వికలాంగులు వీఐపీలు చూసుకుంటాము. వారందరికీ సేవ చేసే బాధ్యత మాకు కలిగించేందుకు ప్రత్యేకంగా 5 నుంచి 6 అంబులెన్స్లు, అదేవిధంగా పూర్తి విశ్వాసంతో వాహన సదుపాయాలు పెట్టుకుంటున్నాము. ఇంకా వికలాంగులకు వీల్ చైర్ ఏర్పాటు జరిగింది. రోజు ఇది 3వ రోజు. 6, 7, 8 ఈ రోజు వరకు వచ్చి ఉన్నారు. అందరూ ఉన్నారు. వాళ్ళ యొక్క సదుపాయాలు ఉన్నాయి. అందరికీ NGOs ద్వారా లంచ్ ఏర్పాటు, డిన్నర్ ఏర్పాటు నడుస్తుంది. వాళ్ళందరికీ ఆహార సదుపాయాలు, నివాస సదుపాయాలు ఉన్నాయి. ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. చాలా మందికి లేని వాళ్ళందరూ లాడ్జ్లో ఉంటున్నారు. వచ్చిన ప్రతి వారికి చేప ఇచ్చి తిరుగుతాము. ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు? చేప మందు తీసుకునే వారికి ఏం చెప్తారు? ఫైనల్ నమ్మకము, విశ్వాసము, ఆ విధమైన వ్యవహారం చేయడం వల్ల 189 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జీవితం అవుతుంది. కాబట్టి వారి యొక్క చేప సంచిన వారు కూడా ఆ ఒక్క ఒత్తిడితో లేకపోవడము, అదేవిధంగా అస్తమా రోగం నయం కావడమే ఈ యొక్క నిదర్శనం. మొత్తం మీద నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. రాష్ట్ర ప్రభుత్వము ఈసారి ఎన్నడూ లేని విధంగా 1,50,000 చేపలను తీసుకొచ్చి అందరికీ ఇక్కడ వెసులుబాటు కల్పించే విధంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశామంటూ కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి చెప్తున్నారు. మరోవైపు ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రాష్ట్రంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. వారి NGOs నుంచి వారికి ఫుడ్ కూడా అరేంజ్మెంట్ చేశాము. ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం దాదాపు 189 సంవత్సరాల పాటు బత్తిని కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క చేపమందు ప్రసాదంను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అటు మెట్టు సాయి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.